ఇప్పుడు అట్లా చేస్తున్న కారణం చేత విడిపోతూ ఉంటుంది. నేను మీకు అనేక పర్యాయాలు చెప్పాను, ఇలా తిప్పితే కట్టేశాయి, ఇలా తిప్పితే విప్పేశాయి. ధార్మిక కార్యములన్నీ కూడా కట్లు విప్పేస్తాయి, బంధనములు విడిపోయి. బంధనములు విడిపోయిన కారణం చేత ఆయన ఏమైపోతాడు అంటే ఏదో ఒక క్షణంలో జ్ఞానమును పొంది జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని కాలాతీతుడైపోయాడు. అంటే ఇక కాలమునందు ఆయన రాడు, కాలమునందు పుట్టడు కాబట్టి పెరగడం లేదు, పడడం లేదు. ఇంకా పడిపోయినది ఏదో ఆఖరిసారి పడిపోవడం అంతే. అంటే ఆయన ఇక జనన మరణ చక్రమును దాటిపోయాడు. అలా దాటిపోవడానికి కారణము ధర్మమే, దాటలేకపోవడానికి కారణము కాలమే. ఆ కాలమునందే ఇంద్రియములకు మనస్సుకు వశపడిపోయి పాపకర్మల వైపుకి తిరిగిపోయాడు అనుకోండి. ఆ కాలమునందే మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటాడు, మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. జనామరణములు, శోకమోహములు, ఆకలి దప్పులు, ఈ షడూర్ములు కొడుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, అలా తిరుగుతూనే ఉంటాడంతే. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఒక్కొక్క చింత చెట్టు 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఉంటుంది. మనిషి ఎక్కడుంటాడు? ఒక్కొక్క చింత చెట్టు 7-8 తరాలు చూస్తుంది. మనిషి చూస్తాడా నిజానికి? అన్ని ఏళ్ళు ఉంటాడా? ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికి మాత్రం తెలుసు కనుక. కాబట్టి కాలమును దాటాలి. నువ్వు దాటలేకపోతే కాలమును సద్వినియోగం చేసుకొని కాలమునందు నువ్వు ఉపయోగించవలసిన ధర్మాన్ని నువ్వు ఉపయోగించకపోతే కాలధర్మము తను అన్వయం అయిపోతుంది. అంటే మళ్ళీ పుట్టడం చావడం వచ్చేస్తాయి. అందుకని కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరాచార్యులు వారు. కింవానేన ధనేన వాజికరిభి, ఒకదానికన్నా ఒకటి దారుణం. ధనేన, జీవితంలో చాలా భాగం దాని సంపాదన కోసమే ఖర్చు పెట్టేశావు. ఏమిటవుతుంది? అంత సంపాదించేయాలన్నావు, సంపాదించేసావు. ధర్మం అన్న దాంతో సంబంధం లేదు, డబ్బు కావాలన్నావు, సంపాదించావు. వస్తుందా? ₹1 తనంత తాను వెనకాతలు వచ్చేది లేదు. ధనం అంటే ఇల్లు, పొలాలు, తోటలు, బళ్ళు, ఇవన్నీ ఎంతో కష్టపడి ఎంతో జాగ్రత్తగా దాన్ని అంత అందంగా చూసుకుని చేసినా తనంత తానదేం రాదు. వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, నా పొలం అన్నది నా రాజ్యం అన్నది రాదు. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. కొడుకు కపాలమోక్షం అయ్యేంతవరకు ఆ చెట్టు కింద ఎక్కడో దూరంగా నించుంటాడు. ఆయన చెప్పేస్తాడు కాటికాపరి, అయిపోయింది కపాలమోక్షం అయిపోయింది, వెళ్ళిపోండి అంటాడు. అంటే అప్పుడు తలస్నానం చేసి వెళ్ళిపోతాడు. కొడుకు వెళ్ళిపోయాడు, ఇంకా పూర్తిగా కాలకముందే. కాబట్టి కింవా పుత్ర కళత్ర, భార్య అసలు ఇంటి గుమ్మం వరకే, దాటి రాదు. కింవా పుత్ర కళత్ర మిత్ర, స్నేహితులు కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కళత్ర మిత్ర పశుభి, పెంచుకున్న పశువులు ఏం వస్తాయి? అవి అసలు రావు. దేహేన, ఇంత జాగ్రత్తగా దీన్ని ఇంత బాగా రక్షించి చెమటడితే 30 స్నానాలు చేసి తుడిచి దీనికి అగర్ రాసి చందనం రాసి ఇంత చేసిన శరీరం కాలిపోతుంది. వెంట్రుకలు వేడికి ఊడిపోయి గాలికి ఎగిరిపోయి, నెత్తురు ముద్దల కింద మాంసం కింద పడిపోయింది, కట్టెల్లో కాలిపోయింది, ఎముకలు ఊడి కింద పడిపోయి. కొడుకు ఏవో చిన్న ఎముకలు పిడతలో పెట్టి దాచి ఎప్పుడో కాశీ వెళ్ళినప్పుడు పట్టుకెడతాడు, ఇంటికి పట్టుకొస్తాడు. ఏంటి పిడత తీసుకురాడు. అందులో కొన్ని ఎముకలు కాకులు కుక్కలు పట్టుకుపోయి, నేను అని నువ్వు చూపించిన శరీరం ఏమైపోయిందయా? నీతో ఎక్కడికి వచ్చింది అది? నేను